Welcome to LJC TV 46 News. Bulletala munduga headlines. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రమాణ స్వీకారానికి హాజరైన చంద్రబాబు లోకేష్. పామిడిలో వివాహ వేడుకకు హాజరైన వైఎస్ జగన్. నూతన దంపతులకు ఆశీర్వాదాలు. నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత. సిగ్నల్ ట్యాంపరింగ్ అనుమానితులపై పోలీసుల కాల్పులు. అసోం రాష్ట్ర సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణంలో పలువురు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సరదాగా సంభాషించారు. అనంతపురం జిల్లా పామిడిలో జరిగిన వివాహ విందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. మాజీ అనంతపురం ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ ఎం వీరాంజనేయులు కుమార్తె లిఖిత వివాహ వేడుకల్లో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు. లిఖిత ఆదోని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ డాక్టర్ ఏ మధుసూదన్ కుమారుడు చైతన్య మిత్ర వివాహ రిసెప్షన్ కార్యక్రమం పామిడిలోని వీరాంజనేయులు నివాసంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ జగన్ నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేసి వారి దాంపత్య జీవితం ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు. గుంటూరు జిల్లా నిడుబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో తెల్లవారుజామున ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రైల్వే ట్రాక్ సిగ్నల్ వ్యవస్థను ట్యాంపరింగ్ చేస్తూ అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను గుర్తించిన జీఆర్పీ పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా
దుండగులు పోలీసులపై రాళ్లు రువ్వినట్లు సమాచారం. దీంతో ఆత్మరక్షణార్థం నర్సారావుపేట రైల్వే పోలీస్ ఎస్ఐతో పాటు 2 కానిస్టేబుల్ మొత్తం 10 రౌండ్లు కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. అయితే చీకటిని ఆసరాగా చేసుకుని అనుమానితులు సమీపంలోని పొలాల వైపు పరారైనట్లు చెబుతున్నారు. రైల్వే సిగ్నల్స్ ట్యాంపరింగ్ చేసి రైళ్లను నిలిపివేసి దొంగతనాలకు పాల్పడాలన్న ఉద్దేశంతో వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలో వైర్ కట్టర్, టెస్టర్, గ్లౌజ్లను స్వాధీనం చేసుకున్న అధికారులు ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం భారీ గాలింపు చర్యలు చేపట్టారు. అట్లాంటి అదైతే మా దృష్టికి రాలేదండి. ఎలాంటి చిన్న విషయం జరిగినా కానీ జిఆర్పి అండ్ ఆర్పిఎఫ్ ఇద్దరు కూడా ఇమ్మీడియట్గా స్పందించడం, అన్ని విషయాల్లో ప్రజలకి అందుబాటులో ఉండటం, మరి ముఖ్యంగా రైల్వే ప్రయాణికులకి రైల్వేకి ఒక భద్రత, ఒక నమ్మకాన్ని, ఒక ధైర్యాన్ని చేకూర్చే విధంగా ఆర్పిఎఫ్ అండ్ జిఆర్పి రెండు కూడా గట్టిగా పనిచేస్తున్నాయని మీకు తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎన్సీపీ చురుగ్గా పనిచేస్తుందని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ ఇన్ఛార్జ్ మదిశెట్టి శ్యామిల్ వెల్లడించారు. ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న ఎన్సీపీ రాష్ట్రంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్లు, మండల అధ్యక్షులను నియమించి ప్రజా సమస్యలపై అధికారులతో పోరాడుతుందని పేర్కొన్నారు. మంగళవారం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు కూరపాటి నాగరాజు అధ్యక్షతన 10 నియోజకవర్గాల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్యామిల్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం పాటిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ముఖ్యంగా యువత గంజాయి, డ్రగ్స్ వంటి వ్యసనాలకు బానిసలు కాకుండా సరైన మార్గంలో నడిపించడమే పార్టీ ప్రధాన ఉద్దేశమన్నారు. వచ్చే నెలలో ప్రకాశం జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సునీతా పవార్ మార్గదర్శకత్వంలో ప్రజాక్షేత్రంలోకి వెళ్తామని చెప్పారు. ఎన్సీపీ పార్టీ కేవలం ప్రజా సమస్యల మీద పనిచేస్తూ ముఖ్యంగా యువత, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో యువత చెడు మార్గంలో నడవకుండా, అంటే చెడు మార్గం అంటే ఎక్కువగా ఈ డ్రగ్స్, గంజాయి, తాగుడు బానిసలైపోయి తల్లిదండ్రులకి చాలా ఇబ్బందిగా మారుతున్నటువంటి తరుణంలో యువతను మంచి మార్గంలో నడిపిస్తూ పార్టీని రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లోని ఎన్సీపీ పార్టీ ఎన్డీఏ మహాకూటమిలోని ప్రజా సమస్యల మీద పనిచేయాలని పిలుపునిస్తూ, అదే క్రమంలో ఏ రకంగా అయితే తమిళనాడు రాష్ట్రంలో విజయ్ దళపతి ఏ రకంగా అయితే చేశాడో, వ్యక్తిగతంగా సొంతంగా పోరాటం చేసి అనుకున్న విజయాన్ని ఏ రకంగా అయితే సాధించాడో ఆ విజయాన్ని మేము అభినందిస్తూ ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద ఎత్తున తెలంగాణతో పాటు ఒడిశా, ఆంధ్రప్రదేశ్, గోవా రాష్ట్రాల్లో కూడా ఎన్సీపీ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ప్రజల్ని చైతన్యపరుస్తూ రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని శాంతియుతంగా స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు గాంధీనగర్ ప్రెస్ క్లబ్లోని నాగరాజు గారి ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 10 నియోజకవర్గాల నుంచి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు, మండలాధ్యక్షులు, మహిళా సోదరీమణులు పాల్గొన్నారు. వారందరికీ మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కేవలం పార్టీ డెవలప్మెంటు, పార్టీ అభివృద్ధి, ప్రజా సమస్యల మీదే దృష్టి పెట్టాలని ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. అందరికీ సమ్మర్ అంటేనే పిల్లలకు ఆట విడుపు. కాసేపు సేద తీరడానికి పార్కులు, మైదానాలకు వెళ్తుంటారు. వీటికి తోడు ఇప్పుడు పిల్లల కోసం సురక్షితమైన వినోదాత్మకమైన గేమ్ జోన్లు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా పాత గాజువాక సెలెస్ట్ మాల్లో ఏబీ ఫన్ క్యాస్టిల్ పేరిట గేమ్ జోన్ ఏర్పాటైంది. దీన్ని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ప్రస్తుతం మధురవాడలో ఈ గేమ్ జోన్ ఉండగా రెండో బ్రాంచ్ ని గాజువాక్ లో ఏర్పాటు చేశారు. లోపలికి వెళితే అదో కొత్త ప్రపంచంలా కనిపిస్తోంది. ఎమ్మెల్యే పల్లా కూడా కాసేపు కుర్రాడిలా మారి అక్కడి పరికరాలు చూసి కనువిందు చేశారు. ఇది శారీరక మరియు మానసిక వికాసానికి, అలాగే వినోదానికి అద్భుతమైన ప్రదేశమని కొనియాడారు. ఇందుకు తన ఆలోచనలతో అద్భుతాన్ని సృష్టించిన నిర్వాహకులు బొడ్డు అరుణ్ కుమార్, పుష్పలక్ష్మి, ప్రేమనందినులను ఎమ్మెల్యే అభినందించారు. మారుతున్న కాలంతో పాటు సరికొత్త అద్భుతాలన్నీ ప్రజల ముంగిటికి వస్తున్నాయని, ఈ క్రమంలోనే గాజువాకలో దీన్ని ఏర్పాటు చేసినట్లు అరుణ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో దీపక్ నిమాని, టీడీపీ నాయకులు నల్లూరి సూర్యనారాయణ, సింగంపల్లి దేవుడు, బైపిల్లి గాంధీ, కోయిలాడ శంకర్రావు తదితరులు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం అండి. మరి మన గాజువాక పాత గాజువాక జంక్షన్లో ఉన్నటువంటి సెలెస్ట్ మాల్లో ఒక ఫ్లోర్ అంతా కూడా తీసుకుని ఏబీ కాజల్ గేమింగ్ ఫన్ క్యాజల్ అని చెప్పి ఒక గేమింగ్ జోన్ ఓపెన్ చేశారండి. మరి ఈ జోన్ ఓపెన్ చేసింది కూడా మన గాజువాక వాసియే అక్రెడ్డిపాలెం కాలనీ అరుణ్ కుమార్ బొడ్డి అని చెప్పేసి తను ఇక్కడ స్టార్ట్ చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ హైదరాబాద్లో ఉన్నటువంటి గేమింగ్ జోన్తో ఈక్వల్గా ఉంది ఇది. అది మళ్ళీ సరసమైనటువంటి ధరలకే, అంటే మినిమం ఒక 500 రూపాయలతో ఎవరైనా వచ్చి ఆడొచ్చు. ఇక్కడ అనేక గేమ్స్ ఉన్నాయి పిల్లలకి సంబంధించి. నేను మీ ద్వారా గాజువాక ప్రధానికాన్ని ఒక్కసారి అందరూ సందర్శించి దీన్ని ఈరోజు మన ప్రాంతంలో పెట్టినటువంటి కుర్రోడు కనుక వాళ్ళు ప్రోత్సహించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సూరెడ్డిపాలెం గ్రామంలో శ్రీ సీతారామ విగ్రహ ప్రతిష్ట మరియు పత్రికలశ మహోత్సవమునకు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న బీజేపీ సీనియర్ నాయకుడు చొక్కోకుల వెంకట్రావు మరియు గండి ముత్యాల నాయుడు సభవరం మండలం సూరెడ్డిపాలెం గ్రామంలో శ్రీ కోదండ సీతారామలక్ష్మి శ్రీ ఆంజనేయ గణపతి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహ పసిడి కలశ ప్రతిష్ట మహోత్సవం. ఈ మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు చొక్కాకుల వెంకట్రావు మరియు గండి ముత్యాల నాయుడు. ఈ సందర్భంగా చొక్కాకుల వెంకట్రావు మాట్లాడుతూ శ్రీ సీతారాముల ఆలయాన్ని నిర్మించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. మన పూర్వీకులు చెప్తుంటారు ప్రతి గ్రామంలో రామాలయం ఉండాలని, ఆ రాముడు ఉంటేనే మనం సుఖ సంతోషాలతో ఉంటామని అన్నారు. శ్రీరాముని కటాక్షం మనపై ఉండాలని, మన ఊరు మన గ్రామంపై శ్రీరాముని చల్లని చూపు ఉండాలని వెంకట్రావు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో పాలుపంచుకునే అవకాశం కల్పించినందుకు ఆయన ఆలయ కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన బౌకం సూర్యకుమారి, రామనాయుడు, గండి రవికుమార్, చుక్కాకల గోవింద్, ఎంపీటీసీ శ్రీను, ఎంపీటీసీ దేవుడు బాబు, చుక్కాకల గోవింద్ మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నా పేరు గండి వెంకటరమణ అండి. అంటే ఆలయ నిర్మాణం అనేది అంచెంచెలుగా జరిగింది అని శ్రమతో జరిగిందంట. శ్రమ అంటేనే ప్రతి ఒక్కరూ కష్టపడి మా గ్రామ మహిళా సోదరి అహోరాత్రులు కష్టపడ్డారు. అంటే కష్టపడి రాత్రి పగలంట పనిచేయడం, రాత్రి అంతా వదిలి చేసి, అలాగే ఈ 3 రోజులు ప్రసాద కార్యక్రమాలు కూడా మా మహిళలే సేకరించారు. మరియు మన ఆలయ పసిడి కలస వాళ్ళు చక్కగా వాళ్ళు ప్రోత్సాహంతో వాళ్ళు చందాలు వేసుకొని నిర్మాణం చేశారు. అంటే చెప్పడానికి అంటే చాలా ఎక్కువ ఉందండి టీసీపీ. అంటే ప్రతి ఒక్కరూ సాయం చేసిన వాళ్ళే, ఎవరంటే ప్రత్యేకంగా వచ్చారు, పరోక్షంగా వచ్చారు. వాళ్ళతోడు మా ఆలయ ధర్మకర్త, వారి కమిటీ మెంబర్స్, పెద్ద విత్తనాల కుర్రవాళ్ళందరూ కూడా, యూత్ కుర్రవాళ్ళు కూడా మాకు పూర్తి సహాయ సహకారాలు అందించి ఆలయ నిర్మాణానికి తోడ్పడ్డారు. కాబట్టి వారికి ప్రత్యేకమైన పేరుపైన ప్రధానంగా మహిళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీ వల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదేవ దత్తాత్రేయ స్వామి నేను నమో నమ. మైసూరు దత్తపీఠాధీశ్వరుల పరమ పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశీస్సులతో ఇక్కడ శ్రీ రామాలయం కట్టడం జరిగింది. కావున గ్రామ ప్రజలందరికీ కూడా ఒక 3 తరాల పాటు నుంచి ఈ గ్రామంలో ఆలయం కట్టలేకపోయాం కాబట్టి ఈ వేళ మాకు ఈ అవకాశం దొరికింది. గ్రామస్తులందరూ సహకారంతో ఈ ఆలయం నిర్మాణం జరగడం జరిగింది. సార్ ఇంచుమించు ఒక 20 లక్షల వరకు అయింది. మాకు ఆల్రెడీ 30 లక్షలు అయింది. మేము శ్రమదానంతో పట్టుకున్నాం ఈ ఆలయం అంతా. మా గ్రామస్తుల శ్రమ, దానికి తోడు మా మహిళలు, మా ఊర్లో మహిళలు అందరూ కలిపి 10 గ్రామాలు తిరిగారు. అదేవిధంగా దీనికి అందరికీ ఖర్చు కూడా అలాగే భరించుకుంటూ వచ్చాం. ఎక్కువ శ్రమదానం, అంతేగాని డబ్బు రూపంగా ఎక్కడ మనం వసూలు చేయలేదు. ఎన్ని సంవత్సరాలు రామాలయం కట్టాలని ఎన్ని సంవత్సరాలు? ఈ 3 తరాలండి. మా తాత అనుకున్నాడు గ్రామాలలో కట్టలేదు, ఇల్లు కూడా కట్టలేదు. రేణిగుంట ఆర్టీసీ బస్టాండ్ లో ఈగల్ టీం ఆధ్వర్యంలో గంజాయి వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి జిల్లా ఈగల్ టీం సిఐ జయచంద్ర,
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తాయని ఆయన హెచ్చరించారు. గంజాయి రవాణా, విక్రయం లేదా వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గంజాయి సాగు లేదా విక్రయాలపై సమాచారం ఉంటే వెంటనే 1907 టోల్ ఫ్రీ నెంబర్ కు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. డ్రగ్స్ వద్దు బ్రో అంటూ ప్లకార్డులతో యువతకు అవగాహన కల్పించారు. హనుమ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం తిరుమలలోని జాపాలి ఆంజనేయ స్వామి వారికి టీటీడీ పట్టు వస్త్రాలను సమర్పించింది. టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి స్వామివారికి పట్టు వస్త్రాలు అందజేసి మొక్కులు చెల్లించుకున్నారు. పరారీలో బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ 3 రోజులుగా ఫోన్ స్విచ్ ఆఫ్. నిందితుడు పరారీలో ఉన్నాడు. అతని సిడిఆర్ పరిశీలిస్తున్నాం. ఆచూకీ కోసం గాలిస్తున్నాం. బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేశాం. మరిన్ని వివరాల కోసం ఇంకోసారి స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సి వస్తుంది. బండి సంజయ్ కొడుకు పిఓసిఎస్ఓ కేసు విచారణాధికారి ప్రీతిరాజ్. మన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది 684/2026. ఈ రోజే నాకు ఆర్డర్స్ వచ్చింది ఈ కేసుకి రిజిస్ట్రేషన్కి సూపర్విజన్ చేయడానికి. అందుకే నేను ఈరోజు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ వచ్చాను. ఇప్పుడు మన ఏసీపీ గారుతోటి అండ్ ఎస్హెచ్ఓ గారుతోటి ఇప్పటివరకు కేసులో ఏమేమి ఇన్వెస్టిగేషన్ జరిగింది, ఇది 8th మన దగ్గర రిజిస్టర్ అయింది. ఇప్పుడు ఇప్పటివరకు ఏమేమి జరిగింది, ఇంకా ఏం చేయాలి ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయడానికి అన్ని మేము డిస్కస్ చేశాము. ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ డ్రాఫ్ట్ చేశాము. అదే ప్రకారంగా రేపు కూడా ఇది కంటిన్యూ అవుతుంది. విక్టిమ్ స్టేట్మెంట్ ఆల్రెడీ ఒకసారి రికార్డ్ అయింది, అది కూడా నేను చదివాను. ఇంకా ఫర్దర్గా మేము ఇంకా దీనిలో కొన్ని ఇన్ఫర్మేషన్ ఇంకా మనకు కావాలి. అందుకే మేము మళ్ళీ ఒకసారి ఆమెతోటి మాట్లాడతాం. ఇది మనకు అతను దొరికితే అతనికి ఆఫెన్స్ ప్రూవ్ అయితే మేము ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం. ఒక పాక్సో కేసు మన దగ్గర రిజిస్టర్ అయింది. పాక్సో కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఇప్పటివరకు చట్టం ప్రకారంగా ఏమేం కేసులు చేయాలి, లాస్ట్ 1-2 డేస్లో కూడా మన వాళ్ళు చాలా ప్రయత్నం చేసి అన్ని డాక్యుమెంటేషన్ కలెక్ట్ చేశారు. అక్యూజ్ గురించి కూడా మేము ఇప్పుడు ఇన్ఫర్మేషన్ సిడిఆర్ నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము. మనకు దొరికితే అతన్ని మేము ఖచ్చితంగా పట్టుకుంటాం. నా కోసం ఇది మన పోలీస్ స్టేషన్లో ఒక పాక్సో కేసు రిజిస్టర్ అయింది. ఇది విక్టిమ్కి ప్రాపర్గా జస్టిస్ ఇవ్వడానికి మన బాధ్యత ఉంది. కేస్ కంప్లైంట్లో ఏమేమి ఉంది అది అన్ని వెరిఫై చేసి ప్రాపర్గా. ఈ వార్తలంతటితో సమాప్తం.